అశోక్ కుమార్ ఐపీఎస్. బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్. హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత కొంచెం ఉంది, త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని క్రైమ్ రేటును తగ్గించే విధంగా అందరూ విధి నిర్వహణ బాధ్యతగా చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. రిక్రూట్మెంట్ జరిగేంత వరకు కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. 60,000 మంది కానిస్టేబుల్స్ని త్వరలో రిక్రూట్ చేస్తాం కదా, అప్పుడు మనకి సిబ్బంది వస్తారు, అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అంతవరకు కొద్దిగా ఇప్పుడు కొత్త అవుట్ పోస్ట్ కావాలంటే కష్టం. మన వాటిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మన గంజాయిని కంట్రోల్ చేయడానికి, మహిళలు చిన్నపిల్లల రక్షణ గురించి, సైబర్ క్రైమ్ వీటి మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. కృష్ణా జిల్లాలో కానీ, తర్వాత రేంజ్లోని 6 జిల్లాల్లో కానీ దీన్ని డైలీ మేము సూపర్వైజ్ చేస్తున్నాము. అయితే మీకు అందరికీ తెలిసింది, ఇక్కడ కృష్ణా జిల్లాలో శక్తి టీమ్స్ అని మహిళా కానిస్టేబుల్స్ తోటి అందరితో కలిపి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేంజ్లో అన్ని జిల్లాల్లో కూడా మహిళా రక్షక టీమ్స్ అని, అభయ టీమ్స్ అని ఫామ్ చేశాము. తర్వాత ఈ గంజాయి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. అంటే 6 జిల్లాల మధ్య కోఆర్డినేషన్ బాగా ఉండేటట్టు చూస్తున్నాము. అంటే ఈ గంజాయి నేరస్తులు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా మూవ్ అవుతుంటారు. ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వచ్చి ఒక జిల్లా వాళ్ళు ఒక జిల్లాలో దొరకడము, తర్వాత వేరే జిల్లాకి వెళ్ళి నేరాలు చేయడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏ జిల్లాలో ఎవరు దొరికినా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ కన్సర్న్ ఎస్పీల మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసేట్టుగా ఏర్పాటు చేశామండి. పోక్సో నేరాలు ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద, మరీ చిన్నపిల్లల మీద జరిగే నేరస్తుల్ని వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెడుతున్నాం. సైబర్ క్రైమ్స్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ త్వరలో ఏర్పాటు అవుతుంది. సో అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడము, డిటెక్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పని. నేరగాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి టెక్నాలజీ ఉపయోగించి వీటిలో డబ్బులు కొట్టేస్తున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేసి ఇటువంటి డిజిటల్ అరెస్ట్ లేదు, తర్వాత ఓటీపీ చెప్పమని, మీ పాస్వర్డ్ చెప్పమని ఎవరన్నా ఫోన్ చేస్తే ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే పోలీసులు ఎవరు యూనిఫామ్లో ఫోన్లలో బెదిరించి ఎవరు డబ్బులు తీసుకోరు. డిజిటల్ అరెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎవరు చెప్పరు. సో ఇటువంటి కామన్ సెన్స్ పాయింట్స్ ప్రజలకి చెప్పి అప్రమత్తతో ఉండి, అటువంటి ఏదన్నా ఒకవేళ డబ్బులు ఏదన్నా వాళ్ళు పోగొట్టుకున్నా కూడా, సైబర్ నేరాలకి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే 3 గంటల లోపల, గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. అప్పుడు బ్యాంక్స్కి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అప్రమత్తం చేస్తే ఆ బ్యాంక్స్ అమౌంట్ నేరగాల అకౌంట్స్కి పోకుండా డబ్బులు బ్లాక్ చేస్తాయి. వెంటనే మొత్తం అమౌంట్ రికవర్ అయ్యే అవకాశం ఉంది. డిలే అవుతే మొత్తం డబ్బు కూడా నేరగాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజల్ని 1930 టోల్ ఫ్రీ నెంబర్ గురించి అప్రమత్తం చేయడం, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్నింటిలో కూడా పోస్టర్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం. తర్వాత బ్యాంకర్స్తో కూడా మీటింగ్స్ పెడుతున్నారు. నిన్న మచిలీపట్నంలో కూడా బ్యాంకర్స్ తోటి మీటింగ్స్ పెట్టాము. ఈ కరెంట్ అకౌంట్స్కి, సేవింగ్స్ అకౌంట్స్ నుంచి కరెంట్ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అని, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ని అబ్జర్వ్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి ఈ సైబర్ క్రైమ్స్ని మేము కంట్రోల్ చేస్తామండి. ఈ గంజాయి కూడా కోసం మీద పీడీ యాక్ట్ పెట్టడం, చిన్నపిల్లల మీద నేరాలు చేసే కేసెస్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసి శిక్షలు పడేటట్టు చేయడం, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు చేసి మేము ఈ ముఖ్యమైన నేరాలని అద్భుతించడానికి ట్రై చేస్తాం. సర్కిల్ ఆఫీస్ ఇప్పుడే మాట్లాడాను నేను, అది గవర్నమెంట్ పర్మిషన్కి రాశామండి. డీజీపీ ఆఫీస్లో పెండింగ్ ఉంది. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని త్వరలో ఇనాగరేట్ చేస్తాం.